దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఈ సమయంలో వాక్యంలో వెళ్ళబోతుండగా మీ సన్నిధి, మీ తోడు, మీ కటాక్షం ఉంచి అయ్యా, వాక్యంలో వెళ్తున్న మీ సన్నిధిని ప్రజలతో ఉంచి నువ్వు మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మందిరంలోకి వచ్చిన వారు, అలాగే ఫోన్లోకి వచ్చిన వారికి, యూట్యూబ్లోకి వెళ్తుంది కాబట్టి అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు అంశం ఏంటిదంటే తృప్తిపరిచే దేవుడు. తృప్తిపరిచే దేవుడు. దేవుడు ఎవరి జీవితాల్లో ఏ విధంగా దేవుడు తృప్తిపరిచాడో, ఎవరి కుటుంబాల్లో తృప్తిపరిచాడో, ఎవరి పరిస్థితుల్లో దేవుడు తృప్తిపరిచాడో వారు ఈరోజు ఒక 7 మాటలు పనిచేశాను. 7 పాయింట్స్ చెప్పడం మానేస్తున్నాను. దాదాపుగా 4 పాయింట్స్ ఈరోజు మనం చూద్దాము. నేను బాదురుపల్లికి వెళ్తున్నప్పుడు, బాదురుపల్లి పరిచర్య వెళ్తున్నప్పుడు అక్కడ చిన్నమ్మక్క వాళ్ళు ఫోన్లో కూడా ఉన్నారు. చిన్నమ్మక్క బాదురుపల్లికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అక్కడికి నేను కూడా ఆ ప్రాంతంలో పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఆ స్థలంలో జరిగిన సంగతి మీకు చెప్తాను. అప్పుడు అక్క వాళ్ళ బాబును మందిరానికి తీసుకొని వస్తూ ఉండేది. చాలా దినాలు అబ్బాయి జాబు లేక చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు అక్క వాళ్ళ పెద్ద అబ్బాయిని మందిరానికి ప్రార్థనకు తీసుకురావడం మొదలుపెట్టింది. ఆ సమయంలో అతను ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ జాబు రాలేదు. తర్వాత సంఘంలో తీసుకొచ్చాక అందరం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ అబ్బాయికి జాబ్ వచ్చింది. ఆ రోజు నేను అడిగిన ప్రశ్న అబ్బాయిని, బాబు నీకు ఇంత జాబ్ వచ్చింది కదా, ఎంత జాబ్ అంటే ₹1,00,000 వచ్చింది అంకుల్, నీకు తృప్తి ఉందా అని అడిగాను. మొదటి మాట అబ్బాయిని ఏమని అడిగాను, నువ్వు ఇంత మంచి పెద్ద జాబ్ ఇచ్చాడు కదా, నీకు తృప్తి ఉందా అని అంటే, అంకుల్ నాకు తృప్తి లేదు అన్నాడు. ₹1,00,000 2 లక్షలు ఉంటే బాగుండేది అంకుల్ అని ఆ అబ్బాయి నాతో చెప్పడం విన్నాను. కాబట్టి నేను చెప్పవలసిన మాట ఏంటంటే, మనిషికి ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత ఆస్తులు ఉన్నా, ఎన్ని ఇళ్ళు ఉన్నా, కారు ఉన్నా, బిల్డింగ్ ఉన్నా, ఈరోజు మనిషి తన సంపాదించే సంపదలో కానీ, తనకున్న వస్తువులలో కానీ ఏం లేదు చెప్పండి. ఈరోజు అతనికే కాదు, సంఘంలో ఎవరికైనా, యేసయ్య నమ్ముకున్న వాళ్ళైనా, యేసయ్య నమ్ముకుని వారైనా, ఎవరి జీవితంలో కూడా ఈరోజు ఏం లేదంటే చెప్పాలనా, ఏం లేదు, తృప్తి లేదు. తృప్తి పొందిన బైబిల్లో కొంతమంది వ్యక్తులు మీకు చూపిస్తాను. మన జీవితంలో మొదటి మాట చూస్తాం, మన దేవుడు ఎలాంటి వాడంట, తృప్తిపరిచే దేవుడు. మొదటి మాట కీర్తనకారుడు 36వ కీర్తన 8వ వచనం. 36వ కీర్తన 8వ వచనం ఈరోజు మనం చదువుదాం. 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు అనే మాట. ఏ వలనంటే చెప్పండి, నీ మందిరము యొక్క సమృద్ధి. ఈ మందిరంలో ఏం కలిగిద్దంటే సమృద్ధి కలిగిద్ది అని ఈ కీర్తనకారుడు అంటున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట, మందిరానికి వచ్చే వారి జీవితాల్లో దేవుడు ఏమిస్తాడు అంటే సమృద్ధి అని ఇక్కడ మనం చూస్తాం. సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతారు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి కొంతమంది మందిరాన్ని చూసి వెళ్ళేవారు, చర్చికి వెళ్ళేవారు ఉన్నారు. మందిరం మంచి బాగా పెద్దగా కట్టబడింది అనుకోండి, మందిరాన్ని చూసి, మందిరంలో ఉన్న ఏసీలు చూసి, మందిరం పెద్ద మందిరం అయితే దాన్ని కట్టబడిన కట్టడాన్ని చూసి, ఆ మందిరాన్ని చూసి వెళ్ళే ప్రజలు ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు. ఏదో ఆదివారం చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళేవారు కొంతమంది ఉంటారు. కానీ మందిరానికి వెళ్తున్నప్పుడు మందిరంలో కట్టబడిన కట్టడాన్ని బట్టి మనం ఆ మందిరానికి వెళ్ళకూడదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మందిరంలో ఏముందంటే తృప్తి ఉంది అని వాక్యం చెప్తుంది. ఏముందంటే చెప్పండి, తృప్తి. ఏ తృప్తి ఉందో మీకు చూపిస్తా. లోకంలో మనిషి సంబంధమైన వస్తువుల ద్వారా కొంత తృప్తి పొందొచ్చు. వారుకున్న వస్తువులు బట్టి ఏంటంటే కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, బిజినెస్లు కావచ్చు, కొంతవరకు తృప్తి ఉండొచ్చేమో అనే. కానీ నిజమైన తృప్తి మందిరంలోనే కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లోకంలో వారికి వచ్చే సంపాదన, ఉద్యోగం, కుటుంబం, పిల్లలు, వారికి ఉన్న ఆస్తులు బట్టి కొంతవరకే తాత్కాలికంగా కొంత తృప్తి పొందుతాడేమో. కానీ నిజమైన తృప్తి ఎక్కడ ఉన్నది అంటే దేవుని యొక్క వాక్యంలో 16వ కీర్తన 11వ వచనం మనం చూద్దాం. మందిరంలో ఏం దొరుకుతుందంటే దేవుని యొక్క కృప దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, అలాగే ఆత్మకు తృప్తి కలుగుతుంది. చూడండి, 16వ కీర్తన 11వ వచనం. దావీదు గురించి ఒక కీర్తన చూడండి,
చదువుమా. జీవ మార్గము నీవు నాకు జీవ తెలియజేసేదవు. మార్గములు నాకు తెలియజేస్తావు. నీ సన్నిధి సంపూర్ణ నీ సంతోషం సన్నిధిలో కలదు. సంపూర్ణమైన సంతోషం కలదు. సంతోషం ఉన్నది. ఇతను దావీదు భక్తుడు, రాజుగా ఉండి అన్ని భోగాలు ఉన్నాయి లోకంలో అనుభవించే అన్ని ఏం కొరతలు ఆయనకు లేవు. రాజభవనం ఉంది, అధికారం ఉంది, డబ్బు ఉంది, సంపద ఉంది, అన్ని అనుభవించే అన్ని కూడా భూమి మీద దేవుడు ఆయనకి ఇచ్చాడు. అంత గొప్పగా చేసిన దావీదు అంటాడు, వాటిలో ఆనందం పొందలేదు నేను, వాటిలో సంతోషం పొందలేదు నేను, వాటిలో నేను ఆనందం ఆదరణ నాకు కలగలేదు. ఎక్కడ నాకు ఆనందం కలిగింది? నా జీవితంలో నాకు ఇచ్చిన అధికారంలో కానీ, రాజభవనంలో కానీ, దేవుడు నాకు ఇచ్చిన అన్నిట్లో ఎక్కడ నేను తృప్తి చెందలేదు. కానీ నేను ఎప్పుడైతే మందిరానికి వెళ్తానో, దేవుని సన్నిధికి వెళ్తానో, అక్కడ నా మనస్సులో చాలా సంతోషిస్తుంది. సంతోషం ఎక్కడుందంటే తన కలిగిన రాజభవనాలను బట్టా, అధికారాన్ని బట్టా, తన కలిగిన ఈవులు బట్టా, దేవుడిచ్చిన వేటిలో అతనికి సంతృప్తి కలగలేదు. కానీ నిజమైన తృప్తి అతను అంటున్నాడు దావీదు, అన్ని అనుభవించిన దావీదు అంటున్నాడు, అగో నేను దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఏముందంట సంపూర్ణ. అందుకే రాజాని సన్నిధిలో అనే పాట కూడా దైవజనుడు రాశాడు. ఆ దైవజనుడు చెప్పే సాక్ష్యం నేను విన్నాను. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నాకు ఈ పాట రాసే ముందు, రిలీజ్ చేసే ముందు అసలు నా పాట ఎవరు వింటారో అనుకున్నాను నేను, కానీ ఇన్ని లక్షల ప్రజలకి ఈ పాట వెళ్ళిద్దని నేను ఊహించలేదు. ప్రభు నాకు చెప్పాడు, నేను రాశాను, కానీ ప్రభు నన్ను ఇంతగా హెచ్చిస్తాడని నేను అనుకోలేదు అన్నాడు. అంటే ఆ సన్నిధిలో కలిగే ఆనందం కానీ, ఆ సన్నిధిలో కలిగే సమృద్ధి కానీ, ఆ సన్నిధిలో కలిగే సంతోషం కానీ, ఆ సన్నిధిలో కలిగే ఆదరణ కానీ, అగో మందిరంలో ఉన్న ఆనందాన్ని గురించి ఆ దైవజనుడు ఆ పాట రాస్తూ వచ్చాడు. మందిరంలో ఏం కలుగుతుందంట? రాజాని సన్నిధిలో ఏముందంట? సంతోషం ఉందని రాస్తుంటాడు ఆ పాట. కాబట్టి ఈ 11వ వచనంలో రాజుగా ఉండినప్పటికీ, అన్ని భోగాలు ఉన్నప్పటికీ ఆయనకు సంతోషాన్ని ఇచ్చింది ఏంటంటే, లోకములు ఇచ్చే గొప్ప వాటి కంటే కూడా ఇల్లు, డబ్బు, ఆస్తి, సంపాదన ఇవేవి కూడా మనిషికి సంతోషాన్ని ఇవ్వలేదు, కానీ మనిషికి సమాధానం ఇవ్వలేదు. కానీ కొంతమంది అన్నీ ఉన్న మనిషికి ఏం లేదు చెప్పాలి, ఈరోజు చెప్పాలన్నా సమాధానం లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు. ఈ రోజుల్లో చాలామందికి డబ్బు ఉంది, కానీ మనశ్శాంతి లేని వారు ఎంతోమంది భూమి మీద ఉన్నారు. కాబట్టి ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, సంఘానికి వస్తే వాక్యం ద్వారా నిన్ను ఆదరిస్తాడు. కొన్నిసార్లు బాధలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, ఎవరు నిన్ను అర్థం చేసుకున్నప్పుడు, ఒంటరి పరిస్థితులు ఉన్నప్పుడు, నువ్వు బహు బాధలో ఉన్నప్పుడు, ప్రభువా నువ్వేమనుకొని రావాలి దేవుని ఇంటికి, మందిరానికి అంటే, ప్రభువా ఈరోజు నీ మందిరానికి వెళ్తున్నానయ్యా, నాతో మాట్లాడు, నన్ను దర్శించు ప్రభువా అని అడిగితే, దేవుని సన్నిధిలో ఆ ఇంటికాంచి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా. ఈరోజు నేనేం చేశానంటే, ఈరోజు మందిరంలో కొద్దిసేపు ప్రార్థన చేసి నేను వెళ్ళాను. మందిరంలో ప్రార్థన చేసి ఒక ఇంటికి వెళ్ళాము. ఒక ఇంటికి వెళ్తే ఈరోజు వాక్యం బాగా చెప్పారన్నారు. అరే నేనేం ఎప్పుడు చెప్పే వాక్యం కదా, ఇలా బాగా చెప్పారని సీనియర్లు కూడా అంటే స్టార్ట్ చేసింది. అయితే అలా అన్నారు. నేను అనుకున్నాను, అప్పుడు నాకు అర్థమైందంటే, నీ దేవుని సన్నిధిలో కొంతసేపు ఆ వాక్యానికి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుని వెళ్ళిన నాటి ఈరోజు దేవుడు మాట్లాడి ఉంటాడు వాళ్ళతోటి అనుకున్నాను నేను. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటిదంటే, దేవుని సన్నిధిలో ముందు మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? దేవుని సన్నిధిలోకి వెళ్తే ఆ మనిషికి ఏమవుతుందంటే, ఒకటి వాక్యం నేను ఆదరిస్తుంది. వాక్యం నేనేం చేస్తుంది? మందిరంలో నేనేం చేస్తుంది? ఓదారుస్తుంది. రెండవది ప్రార్థన, నీలో ఉన్న భారం తొలగిస్తుంది. ఒకటి దేవుని సన్నిధిలో నిన్ను ఓదారుస్తుంది. ఒకటి రెండవది ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు నీలోన్న భారం, నీలోన్న సమస్యలు, నీలోని నిరుత్సాహం, నీలోన్న కృంగుదల, నీలో నిరాశలు అన్ని తొలగించే శక్తి దేనిలోకి ఉందంటే ప్రార్థనలోకి ఉంది. ఒకటి ఏముందంటే చెప్పండి, మందిరంలో ఏం కలుగుతుందంటే చెప్పండి, ఓదార్చబడతారు వాక్యం ద్వారా. రెండవది నీలో ఉన్న భారం ఎవ్వరు తీసేయలేరు ఈ భూమి మీద. నీలో ఉన్న భారాలు కానీ, కృంగుదల కానీ, నిరుత్సాహం కానీ, నిరాశ కానీ, అపజయాలు కానీ, జీవితం మీద విరక్తి కలిగి అవన్నీ తొలగించే శక్తి దేనికి ఉందంటే దేవుని యొక్క ప్రార్థన జీవితానికి ఉంది. అందుకే నీ భారములో ఆయన మీద మోపము, ఆయన నిన్ను ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. ఈరోజు నిన్ను ఆదుకునేవారు భూమి మీద ఎవరు లేకపోవచ్చు, నిన్ను ఆదరించేవారు ఎవరు భూమి మీద లేకపోవచ్చు, నీ భారాలు మోసేవారు ఎవరు లేకపోవచ్చు. అది కుటుంబమైనా కానీ, పిల్లలే కానీ, ఉద్యోగం కానీ, బిజినెసే కానీ, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ భారాలను నీ ప్రార్థన ద్వారా నీలో ఉన్న భారమంతా తొలగి. కొన్నిసార్లు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను చాలాసార్లు ప్రార్థనలు వెళ్ళినప్పుడు నాలో చాలా నెమ్మది లేకుండా ఉంటాయి. ప్రభు దగ్గర ఎప్పుడైతే బాగా ఏడుస్తానో నాలో ఉన్న భారం, అసమాధానం అన్నీ తొలగిపోయి గొప్ప సంతోషం నా మనసులో కలిగిద్ది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే, నా భారాన్ని ప్రభు మోస్తున్నాడు అని నాకు అర్థమైపోద్ది. కాబట్టి మొన్న నేను
మేము ఎక్కడికి వెళ్ళినంటే జైరాబాద్కి వెళ్ళాను. జైరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం, ఇక్కడ వర్షం లేదు, ఏం లేదు. అక్కడ ఆ రోజు నేను పోయే కల్లానే అక్కడ ఒక వర్షం కొట్టేసి వెళ్ళింది. 6 గంటల లోపే వర్షం పడిపోయింది, 5 గంటలకే పడ్డది. తర్వాత మళ్ళీ కరెంటు ప్రాబ్లం, 2 సార్లు కరెంటు ప్రాబ్లం వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ పాస్టర్ గారు చెప్పాడు, పాస్టర్ మనందరం సంఘంగా అందరం ప్రార్థన చేద్దామన్నాడు. ఎప్పుడైతే సంఘం అంతా ప్రార్థన చేశాడు, కరెంటు ఇబ్బంది పెడుతుంది, ఆ కరెంటు మళ్ళీ సక్సెస్ అయ్యింది. అలాగే వాతావరణం కూడా చుట్టుపక్కల మేము మళ్ళీ వచ్చే రిటర్న్లో వస్తున్నప్పుడు వర్షం బాగా పడది, ఆ స్థలంలో వర్షం లేదు. ప్రార్థన ద్వారా ఏం జరిగింది? ప్రార్థన కరెంటు కంట్రోల్ చేశాడు దేవుడు. రెండోది వాతావరణం కంట్రోల్ చేశాడు. వాక్యం అంతా అయిపోయి ఇంటికి వెళ్తున్నప్పుడు అప్పుడు వర్షం పడడం మొదలుపెట్టింది. నాకు చాలా అద్భుతం. ప్రార్థన ద్వారా ప్రకృతిని కూడా దేవుడు అక్కడ ఆపినట్టుగా నేను చూశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రార్థన 2 కార్యాలు చేస్తుంది. నీ మనసులో ఉన్న భారాలు, నీ మనసులో ఉన్న కలవరాలు, నీ మనసులో ఉన్న కృంగుదల, నిరుత్సాహం, నిరాశ, భయాలన్నీ తొలగించే శక్తి ఒక ప్రార్థనకు ఉంది. రెండవది, సమస్యల ప్రకృతి పైన కూడా ప్రార్థన అధికారం చేస్తుంది. అవునా కదా? ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం వర్షం పడలేదు. కాబట్టి దేవుని వాక్యం అలాగే సెలవిస్తుంది. రెండో మాట మనం చూస్తున్నాం. రెండోది ఏంటంటే, మందిరానికి వెళ్ళిన వారి జీవితాలు, ఒకటి వాక్యం ఏం చేస్తుంది? ఓదారుస్తుంది. రెండోది ప్రార్థన నీలోన్న భారాన్ని, నీలోన్న సమస్యలను, నీలోన్న నిరుత్సాహాలన్నీ కూడా తొలగించే శక్తి దేనికి ఉందంట? ప్రార్థనకు ఉంది. మూడవది ఆరాధన ద్వారా. ఎప్పుడైతే చాలామంది మనోళ్ళు ఏం చేస్తారంటే ఆరాధనకు అస్సలకే రారు. పాటలు అయిపోయాక అంత అయిపోయాక అప్పుడు వస్తారు ఒక 2-3 ఫ్యామిలీలు. ఆరాధన అయిపోద్ది, పాటలు అయిపోతాయి, అన్నీ అయిపోయాకనే వస్తుంటారు. కాబట్టి వాక్యం సెలవిస్తుంటే ఆరాధనలను ఎప్పుడైతే దేవుని హృదయపూర్వకంగా మనస్సుపూర్వకంగా దేవుని ఆరాధిస్తావో నీ మనసులో గొప్ప సమాధానం ఇస్తాడు. ఆరాధనలో కొంతమంది ఏడుస్తూ ఉంటారు. నిజంగా ప్రభు సన్నిధిలో ఆరాధనలు కానీ నేను ఏడవాలి కానీ నీ మనసులో కలతలు, నిరుత్సాహం అన్నీ తొలగించే శక్తి దేనికి చెప్పాలన్నా ఆరాధనలో ఉంది. నువ్వు భారంతో, సమస్యలతో మందిరానికి రావచ్చు, నిరుత్సాహంతో మందిరానికి రావచ్చు, కృంగుదలతో మందిరానికి రావచ్చు, కానీ మందిరం నుంచి బయటికి వెళ్ళే సమయంలో కల్లా నువ్వు ఆరాధించే ఆరాధనలో నీకున్న సమస్యలన్నీ విడుదల కలగాల. అందుకు రావాలి మన మందిరానికి. అందుకే ప్రభు అంటున్నాడు, నీ మందిరంలో నాకేం కలుగుతుందంటే చెప్పండి, తృప్తి. ఏం తృప్తి అంటే ఇది? ఇక్కడ చెప్పండి, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు ఏం పొందుతారంట? సంతృప్తి పొందుతారు. ఈరోజు తృప్తి లేకుండా ఉన్న జీవితాలు, డబ్బు, ఆస్తి, సంపాదన, లోకంలో అన్ని భోగాలు ఉన్నప్పటికీ కూడా మనిషికి ఏం లేదు చెప్పండి? తృప్తి లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన వారి జీవితాల్లో దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నిరాశగా రావచ్చు, నిరుత్సాహంగా రావచ్చు, అయ్యో నా జీవితం అయిపోయింది అనుకోవచ్చు, కానీ మందిరంలో ఎప్పుడైతే నువ్వు ప్రభువుని ఆరాధిస్తుంటావో నీలో అన్ని తొలగించే శక్తి దేవుని యొక్క మందిరానికే ఉంది. ఇది మొదటి మాట. రెండవ మాట మనం చూద్దాము. 37వ కీర్తన, అక్కడే చూడండి. 37వ కీర్తన 19వ వచనం. 37వ కీర్తన. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములో తృప్తిని పొందుదురు. ఏదనమాట ఇది? రెండో మాట, కరువు దినాలలో నిన్ను ఏం చేస్తున్నాడు దేవుడు? తృప్తిపరుస్తాడు. మొదటి మాట ఏంటిది చెప్పాను, మందిరము ద్వారా తృప్తి. రెండవ మాట, ఆపదకు వస్తే అంట, ఆపదలతో నువ్వు మందిరానికి వచ్చినప్పుడు, మందిరంలో నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉన్నాయంటే వారికి? కరువులో ఉంటారు. ఎలా ఉన్నారంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, కరువు దినాల్లో వారు తృప్తి చెందుతారు. ఏ దినాలంటవి? కరువు దినాలు. నీ ఆర్థిక పరిస్థితి, కుటుంబాల్లో కొన్నిసార్లు కరువుతో వచ్చిన, ఇబ్బందులతో వచ్చిన, మన మందిరానికి వచ్చిన వాళ్ళు చాలామంది కూడా ఏమి లేకుండా వచ్చిన వాళ్ళే ఉన్నారు. అది వాళ్ళు విక్టోరియా వాళ్ళు కావచ్చు, రాజు వాళ్ళు కావచ్చు, చిన్నమ్మ వాళ్ళు కావచ్చు. మన సంఘంలో చాలామంది ఉన్నారు, చాలా ఇబ్బందులతో, సమస్యలతో వచ్చిన ఈరోజు బిల్డింగ్లు కట్టుకున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది సమృద్ధి? వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం? ఎక్కడి నుంచి వచ్చింది నెమ్మది? కాబట్టి కరువు దినాలలో వారు అనుభవించిన కరువు వారికి తెలుసు, కష్టాలు వారికి తెలుసు, సమస్యలు తెలుసు. కానీ మందిరానికి వచ్చిన వారి జీవితాల్లో దేవుడు ఆ కుటుంబంలో కరువులు కానీ, ఆ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు కానీ, దేవుని పిల్లలు లోకమంతా కరువుతో ఉన్న దేవుని పిల్లలు వారి ధైర్యం ఏంటిదంటే, మాకు మా దేవుడు ఉన్నాడు. ఎవరున్నారంటే? మాకు మా ప్రభు ఉన్నాడు. లోకమంతా కరువు అనుభవించవచ్చు, కానీ దేవుని పిల్లలు మీరుగా ఆ కరువులో కూడా తృప్తి చెందేట్టుగా దేవుడు చేస్తాడు. రెండో మాటలు మీకు బైబిల్లో ఉన్న ఉదాహరణలు చూపిస్తాను. ఒకటి, ఏలియా దినాల్లో కరువు వచ్చిందా లేదా? ఏలియా దినాల్లో కరువు వస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరికీ కరువు ఉంది, కానీ ఏలియాకు మాత్రమే కరువు లేదు. అవునా కదా? కాకుల ద్వారా పోషించాడు. అవునా కదా? రెండవది, విధవరాలు ఆమెకు చోటిచ్చినప్పుడు విధవరాలను పోషించాడు దేవుడు. అలాగే
ఏలిని కూడా పోసి అంటే ఆ దేశం మొత్తం కరువు ఉంది, కానీ ప్రకృతి అంతా వారికి వ్యతిరేకంగా ఉంది, కానీ దేవుని పిల్లలకు మాత్రం అటు విశ్వాసులకైనా ఇటు యేసయ్య నమ్ముకున్న వారికైనా అలాగే ఏలికి కూడా ఏం లేదు చెప్పండి, కరువులో వారు తృప్తి చెందారు. కరువులో దేవుడు వారిని ఏం చేశాడు, సేవకుల్ని విశ్వాసులను కూడా పోషించాడు. మనకి ఈ మధ్య కరోనా కాలం వచ్చింది, దాదాపు ఆ టైంలో ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేవు, బిజినెస్ సరిగ్గా నడవలేదు. అయినా నిజంగా నేను ఆరాధన 2 నెలలు నడపలేదు. నాకు బాగా చాలా అద్భుతం అనిపించింది. అంటే 2 నెలలు ఆరాధన నడపలేదు, చర్చికి రాలేదు, కానీ దేవుడు నన్ను ఎలాగ పోషించాడో నాకు అర్థం కాలేదు. ఆ 2 నెలలు మన విశ్వాసులు ఏం చేశారంటే సంఘస్థులు వారు ఫోన్ పేల ద్వారా ఆన్లైన్లో అప్పుడు నడిచినాయి కదా, ఆన్లైన్లో వాక్యం చెప్పేవాని నడిపించిన దినాల్లో కూడా దేవుడు చేసిన కార్యం ఏంటంటే వారు ఫోన్ పేలు గూగుల్ పేలు వేసేసేవారు. అంటే కరువుల చుట్టూ దేశం కరువు ఉంది, ఇబ్బందులతో ఉంది, కానీ దేవుడు నన్ను కానీ మిమ్మల్ని కానీ ఆయన ఏం చేశాడు, పోషించాడు. కాబట్టి రెండో మాట, కరువు కాలంలో దేవుడు వారిని ఏం చేస్తాడంట, వారికి ఆపద కాలం రావచ్చు, కరువు దినాలు రావచ్చు, దేవుడు వారిని ఏం చేస్తాడు, చుట్టూ దేశంలో కరువు ఉన్నా నీకు మాత్రం ధైర్యం ఏంటిదంటే నీ దేవుడిని బట్టి యెహోవాను బట్టే నీకు ధైర్యం. రెండో మాట, ఈ రెండో మాటలో ఇంకో 2 మాటలు మీకు చెప్తాను. మీకు ఇంకో లోకమంతా ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, లూకాసు వార్త 15వ అధ్యాయం ఒకసారి రండి, అక్కడ ఒక కరువు చూపిస్తాను మీకు. లూకాసు వార్త, దేవుని నుంచి తప్పిపోయిన వారికి కరువు ఉంటుంది. ప్రభువును విడిచిపెట్టిన వారికి, వారు దేవుని మందిరాన్ని వదిలేసిన వారికి, యేసయ్యతో ఉన్న సహవాసం వదిలేసిన వారికి 15వ అధ్యాయం చూడమ్మా, ఎన్నో వచనం 14 నుంచి చదువు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు ఆ దేశంలో ఏమొచ్చిందంట, ఇతను ఎవరు, తప్పిపోయిన కుమారుడు, అంటే దేవుని విడిచిపెట్టిన కుమారుడు, దేవునితో సహవాసం వదిలేసిన కుమారుడు, తండ్రిని విడిచిపెట్టిన కుమారుడు, తండ్రితో ఉన్న సంబంధాన్ని వదిలేసిన కుమారుడు. అతని జీవితంలో ఏమొచ్చిందంట, తండ్రి ఇచ్చిన ఆస్తి కొంతకాలం, మనకు తండ్రి ఏమి ఇస్తాడు చెప్పాలన్నా, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, అలాగే భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, బిజినెస్లు ఇస్తాడు. ఇవన్నీ ఇచ్చాక కొంతమంది ఏమవుతాడు చెప్పాలన్నా, దేవునికి దూరం అయిపోయే అవకాశాలు, బిజీ అంటారు. ఒకరోజు మీకు ఒక సాక్ష్యం, చాలా దినాల క్రితం ఒక సాక్ష్యం చెప్పాను. ఒక అతను దేవుని మందిరానికి వస్తూ చాలా మందిరంలో చాలా సంతోషంగా, ఏమీ లేని పరిస్థితులు ఉన్నప్పుడు చాలా నమ్మకంగా పరిచర్య బాగా చేస్తూ ఉండేవాడు. కానీ అలాగ దేవుడు చూసి ఆ వ్యక్తికి మంచి బిజినెస్, అతనికి ఉద్యోగం అని బాగా బిజీగా చేసేసాడు, బాగా సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇచ్చేసాడు. సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇచ్చాక మందిరానికి రావట్లేడు, దేవుని సన్నిధికి రావట్లేడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి రావట్లేడో, పాస్టర్ గారు అయ్యా ఇంతకుముందు నువ్వు మందిరాన్ని బాగా ప్రేమించేవాడు, దేవుని సన్నిధిని ప్రేమించేవాడు, ఇప్పుడే చూస్తే చాలా బిజీగా ఉన్నాను పాస్టర్ గారు అంటున్నావు. అయ్యా ప్రభువు దగ్గర ప్రార్థన చేసిన, ప్రభువా ఇతను చాలా బిజీగా ఉన్నాడంట, నీ సన్నిధికి చోటు ఇవ్వట్లేడని ఎప్పుడైతే ఆ సేవకుడు ప్రార్థన చేశాడో, ఉన్న బిజీ, ఆస్తి, సంపాదన అన్నీ కూడా పోయినాయి అంట అతనికి. అప్పుడు మళ్ళీ మందిరంలోకి వచ్చి, ప్రభువా దేవుని సన్నిధిలో బాగా ఏడ్చాడు, మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కోల్పోయినన్ని మరలా దేవుడు అనుగ్రహించాడని చెప్పాను. కాబట్టి రెండో మాటలో చూస్తే, తప్పిపోయిన కుమారుడు తండ్రితో ఉన్నప్పుడు సమృద్ధి ఉంది, తండ్రితో ఉన్నప్పుడు సంతోషం ఉంది, తండ్రితో ఉన్నప్పుడు ఆస్తులు ఉన్నాయి, కానీ తండ్రిని విడిచిపెట్టాక ఏమొచ్చిందంటే ఆ దేశంలో ఏమొచ్చింది, గొప్ప కరువు. గొప్ప మామూలు కరువు కాదు. ఆ దేశంలో పందులు తినే పొట్టు కూడా ఇతనికి లేదు, పందులు పొట్టు కూడా ఇతను లేదు. అప్పుడు అతనికి గుర్తుకొచ్చిందని చెప్పాలన్నా, దేశమంతా కరువు ఉంది, గొప్ప కరువు ఉంది, కానీ అతను అంటాడు నా తండ్రి ఇంట్లో కూలి వాళ్ళు కూడా సమృద్ధిగా ఉన్నారంట. ఆ మాట చదవమ్మ, మంచి మాట, నాకు అది బాగా అనిపిస్తుంది. చూడు లూకాసు వార్తలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రు, అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోవచ్చు. అంటే దేవునికి దూరం అయిపోయిన వారి జీవితాల్లో ఏమొచ్చింది చెప్పండి, దేశంలో కరువు వచ్చింది, ఇతనికి కూడా కరువు వచ్చింది. కానీ తండ్రి ఇంట్లో కూలి వాళ్ళు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, కుమారులు ఉన్నారు, వారికి మాత్రం ఏముందంట, అవునా కదా? అంటే లోకమంతా కరువు ఉంది, అలాగే తప్పిపోయిన దేవుని విడిచిపెట్టిన వాడికి కరువు ఉంది, కానీ దేవునితో ఉన్న వాళ్ళు కూలి వాళ్ళు కూడా సమృద్ధిగా అన్నం తింటున్నారు. అలాగే పెద్ద కొడుకు అయితే సమృద్ధిగా ఆహారం ఉంది. నేను చెప్పవలసిన మాట ఏంటంటే, లోకమంతా కరువు ఉన్న, ఇబ్బందులున్నా మన తండ్రి ఎలాంటి వాడంటే కరువులో కూడా నిన్ను పోషిస్తాడు, కరువులో కూడా నీ అవసరాలు తీరుస్తాడు. దేశంలో కరువున్న, ఆర్థిక పరిస్థితున్న, కష్టాలున్న, కన్నీళ్ళున్న దేవుడు నీ కుటుంబంలో సమృద్ధైన ఆహారం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు తండ్రితో సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో ఉండాలి? అతను ఏమంటాడు, నా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది అంటాడు. ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న తండ్రి ఎలాంటి వాడు తెలుసా? నీ అవసరాలు తీర్చేవాడు, నీ అక్కర్లు తీర్చేవాడు, నీ ఇంట్లో కరువు తొలగించేవాడు. లోకంలో ఎన్ని సిచ్యువేషన్లు నీకు వ్యతిరేకంగా ఉన్నా నీకు మాత్రం ఆ సిచ్యువేషన్లో కూడా నీకు ప్రతికూలంగా ఆయన మారుస్తాడు. అక్కడ చూడండి, తప్పిపోయిన వాడికి అన్ని కొరతలు వచ్చాయి, కానీ తండ్రి ఇంటికి వచ్చా కోల్పోయినని మరలా
సమృద్ధిగా ఇచ్చిన మన తండ్రి ఏంటంటే కరువు, దేశమంతా కరువు ఉన్నా ఆ తప్పిన వాడికి సమృద్ధిగా ఇచ్చిన దేవుడు. ఇది రెండో కరువు. మూడో కరువు మీకు చూపిస్తాను. ఆది కాండంలో మనం చూస్తే 44, 45, 46 అధ్యాయాల్లో మనం చూస్తే అక్కడ యాకోబు దినాల్లో కూడా కరువు వస్తుంది. యాకోబు దినాల్లో యోసేపు ఐగుప్తులో ఉంటాడు, దేశానికి ప్రధాని అవుతాడు. అప్పుడు యాకోబు అంటాడు, అయ్యా మనం ఇక్కడ కరువుతో చచ్చిపోతాం, మనం కానీ మన పిల్లలు కానీ, మీరు ఐగుప్తుకి వెళ్ళి అక్కడ ఆహారం తీసుకురండి అని అంటాడు యాకోబు. మీరు ఆ వచనాలు మీరు చదువుతూ తెరిచిపోద్ది. అక్కడ మనం చూస్తే యాకోబు ఉన్న స్థలం అంతా కరువుతో ఉంది, కానీ యోసేపు ఉన్నక్కడ కరువు లేదు. అవునా కదా? దేవుడు ఎవరి తోడు ఉంటాడో వారి కరువులో కూడా పోషించబడతారు. యోసేపుతో యెహోవా తోడై ఉండినని వాక్యం సెలవిస్తుంది. అవునా కదా? అన్నదమ్ములకు అందరికి దేవుడు తోడు లేడు. యాకోబుకు 12 మంది పిల్లల్లో ఒక్క కొడుకుతోడు దేవుడు ఉన్నాడు, కానీ 11 మంది కరువులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు. వీళ్ళంతలో ద్వేషం, కక్ష, కోపాలు, పగలున్నాయి 11 మందిలో. కానీ యోసేపులో మాత్రం ఎవరి మీద కానీ కోపం పెట్టుకోలేదు, ఎవరి మీద పగ పెట్టుకోలేదు. కానీ అతనిలో ఆ దేశానికి దేవుడు ప్రధానిగా చేశాడు. దేవునితో మంచి సంబంధం ఉన్నవాడు కరువులో కూడా అనేకులకు ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. ఆ దేశానికి ఆశీర్వాదంగా ఉన్నాడు, అక్కడున్న ప్రజలకు, ఐగుప్తుకు అంతకు ఆశీర్వాదంగా ఉన్నాడు. రెండో మాట మనం చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ యాకోబు సంతానానికి ఎలాగున్నాడు అమ్మ? వారి సంతానం అంతా కూడా ఆయనే పోషిస్తాడు తర్వాత. అవునా కదా? అంటే దేవుడు మనకు కరువులో కూడా ఎవరు తోడుగా ఉండాలా? యోసేపు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుగా ఉండునుగాక. బైబిల్ చెప్తుంది 3 కరువులు చూపించాను. మొదటి కరువు ఏంటంటే ఏలియా చుట్టూన ప్రజలందరూ ఇశ్రాయేల్ కరువుతో ఉన్నారు, కానీ ఏలియా విధవరాలు కరువుతో లేరు. రెండో కరువు ఎవరు చెప్పండి? తప్పిపోయిన కుమారుడు. దేశమంతా మహాకరువు ఉంది, కానీ దేవుని ఇంట్లో కూలి వాళ్ళు కూడా మంచి సమృద్ధిగా ఆహారం ఉన్నారు, కుమారులు సమృద్ధి అయిన ఆహారం ఉన్నారు. రెండో కరువు. మూడో కరువు యాకోబు దినాల్లో కరువు వచ్చింది, కానీ యోసేపు ఒక్కడే కరువుతో దేశంలో లేదు, కానీ అన్నదమ్ములకు అందరికి కరువు ఉంది. కానీ వారికి యోసేపు ఎలా ఉన్నాడంటే ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవునితో సహవాసం కలిగిన వారు ఇతరులకు ఇచ్చేవారుగా దేవుడు చేస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇది 3 రకాలు. రెండో మాట నిలిచామండి, కరువు దినాల్లో కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఇది రెండో మాట. మూడో మాట 65వ కీర్తన 4వ వచనం, మందిరం మేలులతో తృప్తిపరుస్తాడు. మూడో మాట చూద్దాం, చూడండి. 65వ కీర్తన 4వ వచనం. 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణంలో నివసించినట్లు ఏర్పరచుకొని చేర్చుకుని వారు ధన్యులు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరంలో మేలు చేత నీ మందిరంలో ఏం పొందుకుంటారంట? మేలు చేత మేము తృప్తి నీ మందిరంలో మేలు చేత తృప్తి పొందుదురు. ఏమంట? నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాం. నీ ఆవరణంలో నివసించున్నట్లుగా. ఎక్కడ నివసించాలంట? 84వ కీర్తనలో మనం చూస్తే అక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. 10వ వచనంలో మనం చూస్తే 1000 దినములు భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే దేవుని మందిరములో నివసించుట, ఒక్క దినము గడుపుట 1000 దినాలతో సమానము అంటాడు. అవునా కదా? అంటే చూడండి, భక్తిహీనులతో, లోక సంబంధాలతో మీకు ఒక సాక్ష్యం చెప్పాను. ఒకరోజు 2 స్త్రీలు మందిరానికి వచ్చేవారు, మందిరాన్ని దేవుని సన్నిధికి ఎక్కువగా వచ్చేవారు. వాళ్ళకి కూలికి వెళ్తేనే, పనికి వెళ్తేనే వారికి కూలి వచ్చేది. అప్పుడు వీరిద్దరిలో ఒకరు ఏమనుకున్నారంటే, కూలికి వెళ్తేనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఈరోజు నేను కూలికి వెళ్తాను అనుకున్నది ఒక ఆమె. కూలికి వెళ్తాను అనుకున్న ఆమె మందిరంకి వచ్చామనే, కానీ కూలికి వెళ్ళింది. ఇప్పుడు కూలికి వెళ్ళిన ఆమెనేమో ఏమనుకుంటుందంటే, కూలి పని చేసుకుంటే, అయ్యో ఇవాళ ఆదివారమే, ఇవాళ దేవుని ఆరాధించే దినము, ఈరోజు ప్రభుని గణపరిచే దినము, నిన్న పనికి వచ్చేసానని ఆ పని చేస్తున్న స్థలంలో చాలా బాధపడుతూ ఉంది. కానీ మందిరానికి వచ్చిన ఆమె, అయ్యో ఇవాళ నేను మందిరానికి వచ్చిన, మందిరానికి వస్తే ఏమొస్తుంది, ఒక కూలికి వెళ్దాం, ఈరోజు పని అంతా చేస్తే ఏమొస్తుంది, ఆమెకి ఏమొస్తుందంట? కూలి వస్తుంది. మందిరంలోకి వచ్చిన మనసేమో కూలి చేసే ఆమె మీద ఉంది, కూలి చేసే ఆమెనేమో ఎక్కడుంది? మందిరం మీద మనసు. ఎవరు బాగున్నారు చెప్పండి? మందిరానికి వచ్చినామనా, మందిరానికి లోకంలో ఉన్నామనా? పనికి వెళ్ళిన మనసంతా కూడా, అయ్యో ఈరోజు నీ మందిరానికి వెళ్ళలేదనే బాధ. మందిరానికి వచ్చామో ఆ మనసంతా దేవుని మీద లేదు, దేవునితో సంబంధం లేదు, కానీ అయ్యో ఈరోజు నీ పనికి వెళ్ళలేదే అనే బాధ. ఇప్పుడు ఎవరు బాగున్నారు చెప్పండి? మందిరంలో ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? నీ మందిరములో మేలు చేత
తృప్తి పొందుతారు. ఈ 65వ కీర్తన 4వ వచనంలో చూస్తే ఏమేం మేలు చేస్తాడో చూద్దాం. మందిరానికి వస్తే దేవుడు మనకేం మేలు చేస్తాడంటే, ఒకటి, మన జీవితంలో ఎన్నో పాపాలు చేసినా ఆ పాపానికి క్షమాపణ ఇస్తాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారికి మొదటగా ఏమి ఇస్తాడు చెప్పండి? క్షమాపణ. రెండవది, నీ మనసులో సమాధానం లేకుంటావు, కలవరాలతో ఉంటావు, నిరుత్సాహంతో ఉంటావు, సమాధానం ఉండదు. కానీ రెండవది, ఒకటి, నీ పాపములు క్షమిస్తాడు మందిరానికి వస్తే. రెండవది ఏంటి చెప్పండి? రెండవది, మనశ్శాంతి, నెమ్మదిస్తాడు. మీకు బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక రక్తస్రావం వచ్చిన స్త్రీ వచ్చినప్పుడు, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, రోగాలు ఆమెకి ఏం చేసినాయి చెప్పండి? నెమ్మది లేకుండా చేస్తున్నాయి 12 సంవత్సరాలు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆమె రోగం ఎప్పుడైతే బాగైపోయిందో ఏం చేశాడు? అమ్మ కుమారి, సమాధానం కలిగి వెళ్ళు అన్నాడు. ఆమెకు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందా? యేసయ్యకి ఆమెకు సంబంధం తండ్రి కుమార్తెల సంబంధం. యేసయ్యతో ఎప్పుడైతే నీకు సంబంధం కుదిరిద్దో, ఒకటి, నువ్వు దేవుని పిల్లలు అవుతావు, నీ మనసులో నీకున్న రోగాలకు విడుదలవుతాయి. రెండవది ఏం విడుదలవుతాయి చెప్పండి? సమాధానం ఇస్తాడు. మూడవది మీకు చెప్పాలంటే, ఒక పాపాత్మురాలు ఆ ఊరిలో చాలా చెడ్డ ఆమె. లూకాసు సువార్త వాక్యం మీకు చూపిస్తే చూడండి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 50వ వచనం చదవండి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 48 చూస్తే మనకు దొరికిద్ది. కానీ 50వ వచనం చూద్దాం. మైక్ చదువుదాం. అందుకైనా నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం గలదానవే వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఆ పై వచనాల్లో మనం చూస్తే ఆమె చాలా పాపాత్మురాలు. యేసయ్య దగ్గరికి వచ్చిన ఆమె చెప్పండి? చాలా పాపాత్మురాలు. ఆ ఊరిలో చాలా చెడ్డది, వ్యభిచారి, వేశ్య. ఆ ఊరంతా కూడా ఆమె గురించి మంచి సాక్ష్యం లేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది, కన్నీరు కారుస్తూ ఉంటుంది. ఆమె ఎంతో పాపాత్మురాలు అయినప్పటికీ, ఆమె ఎన్నో పాపాలు చేసినప్పటికీ, ఆమె పాప విషయంలో యేసయ్య పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉంటే, ఒకటి, ప్రభు దగ్గరికి వస్తే ఒకటి, ఆమె పాపాలు క్షమించాడు. మందిరానికి వస్తే ఏం కలిగింది ఆమెకి? ఎప్పుడైతే ప్రభు దగ్గర పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడతా ఉంటే, లోకంలో ఎవ్వరు ఇవ్వలేనిది, డబ్బు ఇవ్వలేనిది, ఆమెకు డబ్బు, పాపం ద్వారా ఎంతో డబ్బు కూడా సంపాదించి ఉండొచ్చు. అవునా కదా? ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏం సంపాదించి ఉండొచ్చు? చాలా డబ్బు కూడా సంపాదించాడు, సంపాదన ఉండొచ్చు. కానీ ఆమెకు ఏం లేదు? పాప క్షమాపణ ఇవ్వలేదు. రెండవది, డబ్బు వల్ల ఆమెకి మనసులో సమాధానం లేదు. ఇప్పుడు రెండు మనం చూస్తే, యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే ఆమె పాపం విషయంలో బాగా ఎప్పుడైతే ఏడుస్తుందో, ఆమె తప్పిలో ఎప్పుడైతే ఒప్పుకుంటుందో, కన్నీరు కారుస్తుందో, ప్రభు అన్నాడు, నీ విస్తారమైన పాపాలు, అక్కడ యేసు ఒక ఉపమానం కూడా చెప్తాడు, నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి, సమాధానంగా వెళ్ళు అంటాడు. యేసయ్య దగ్గరికి వచ్చిన వారికి ఈ రెండు కలుగుతాయి. ఒకటి, ఎంత పాపంతో ఉన్నా, ఎంత అపవిత్రతతో ఉన్నా, ఎన్ని తన ఇష్టానుసారంగా జీవించినా యేసయ్య దగ్గర పశ్చాత్తాపడితే వారికి కలిగే లాభం ఏంటి చెప్పాలనా? లోకం ఇవ్వనిది, డబ్బు ఇవ్వనిది, మనిషి యొక్క చేసిన పాపాలు క్షమించబడతాయి. రెండవది, ఆమె సమాధానం, ఆమె పాపం ఆమెకు ఏం చేసిందంటే సమాధానం లేకుండా చేసింది. అవునా కదా? మనిషి ఈరోజు సమాధానం ఎందుకు లేడు చెప్పాలన్నా? కుటుంబాల్లో ఎందుకు సమాధానం లేదు, పిల్లల్లో ఎందుకు సమాధానం లేదంటే ఆమె చేసిన పాపమే. ఈరోజు మన పాపమే మనకు సమాధానం లేకుండా చేస్తుంది. ఇది మూడో మాట. మందిరంలో ఏం కలుగుతున్నాడు చెప్పండి? మందిరంలో ఏం కలుగుతుంది? మేలులు. ఏ మేలులు? ఒకటి, పాప క్షమాపణ. రెండవది, సమాధానము. అలాగే మనం చూస్తే ఆయనతో ఆశీర్వాదాలు కలుగుతాయి, భౌతికంగా కూడా ఆశీర్వాదం కలుగుతాయి. దేవుడు మాట్లాడినప్పుడు మనకు నెమ్మది కలిగిద్ది. మందిరంలో దేవుడు మనతో మాట్లాడితే ఏం కలిగిద్ది? నెమ్మది కలిగిద్ది. అలాగే మందిరంలో పాప క్షమాపణ, అలాగే మందిరంలో మనకి ఆత్మీయంగా ఆకలి తీర్చబడుతుంది, మనం ఆత్మీయంగా తృప్తి చెందుతాం. ఇది మూడో తృప్తి. కరువులో కూడా మందిరంలో ఏం కలుగుతుందంట? మేలులు. ఈరోజు నువ్వు ఎటువంటి సమస్యల్లో ఉన్న మందిరంలో దేవుడు నీకేం చేస్తున్నాడంటే మేలులు చేస్తున్నాడు. వాక్యం చెప్తుంది, ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు. చూడండి, ఆ కీర్తనకారుడు అంటాడు, 34వ కీర్తన 11వ వచనమా, 34వ కీర్తనలో మాట అంటాడు, ఆయన ఆశ్రయించే వారికంట ఏ మేలు కొదువ ఉండదు. చదువుదాం 34వ కీర్తన. సింహపు పిల్లలు లేమి కలిగిన వాటికి ఆకలైన ఉండొచ్చు, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఆశ్రయించే వారికి, ఆయన సహాయం కోరుకునే వారికి, మందిరంలోకి వచ్చి వారి ఆపదలే కానీ, వారి కష్టాలే కానీ, వారి రోగాలే కానీ, వారి వ్యాధులే కానీ, వారికి ఉన్న సమస్యలన్నిటిలో నుండి సింహపు పిల్లలైన ఆకలి కొంటే ఏమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏం కదంట? ఏ మేలు. ఈరోజు నీ జీవితంలో మందిరంలోకి మనం వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఏ మేలు, అన్ని మేలులు నీకు చేయునుగాక. ఇది మూడో మాట.
మూడో మాట, నేను ఒకరోజు మీకు సాక్ష్యం చెప్తాను. ఈ వాక్యం నన్ను ఒకరోజు ఏ మేలు నీకు కొదువు ఉండదని చెప్పాడు. ఆ రోజుల్లో నేను చాలా విశ్వాసంలో తక్కువే, ప్రార్థనలు తక్కువే, దేవునితో సహవాసంలో తక్కువే, కానీ మందిరానికి అలవాటు ఉంది, బోయినపల్లికి వెళ్ళే అలవాటు ఉంది. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, సేవకులు ఇంత దగ్గర సమీపంగా ఫోన్లు లేరు ఆ రోజుల్లో, నేను నమ్ముకున్న రోజుల్లో. మా నాయనకు అస్సలు బాగలేదు. ఆ రోజు ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసిన, హాస్పిటల్కి రాత్రిలో వెళ్ళాలన్నా చాలా దూరం మాకు మేడ్చల్కి వెళ్ళాలంటే. ఆ టైంలో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే చాలా భయంతో ఆందోళనతో ఉన్నాడు మా నాయన, రోగంతో ఉన్నాడు, అప్పుడు నేను విశ్వాసిగానే ఉన్నాను. ఎప్పుడైతే ప్రభువా నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు ఉండదని వాగ్దానం చేశావు, నువ్వు మాట ఇచ్చిన దేవుడు కాబట్టి, ఎప్పుడైతే ఆ మాట పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానో దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. కాబట్టి నేను చెప్పవలసిన మాట, దేవుని మందిరంలో వాక్యం వినటం వలన ఆ వాక్యాన్ని పట్టుకొని, ఆ వాగ్దానాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే కూడా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఇది మూడో మాట. నాలుగో మాట మనం చూస్తాము. నాలుగో మాట మనం చూద్దాం, చూడండి, చివరి మాట ఇదే. 91వ కీర్తన 4 మాట చెప్తాను కదా, 4 మాటలు మీకు చెప్తున్నాను. మొదటి మాట ఏంటి చెప్పండి? ఏ తృప్తి? ఏ తృప్తి? మొదటిగా మందిరం యొక్క సమృద్ధి వలన తృప్తి. రెండవది కరువులో దినాల్లో తృప్తి. మూడవది మందిరం మేలు అనుభవిస్తాం. నాలుగవది మనం చూస్తే దీర్ఘాయుష్ చేత నువ్వు తృప్తి చెందుతావు. చూద్దాం, చూడండి, కీర్తనకారుడు 91వ కీర్తన 16వ వచనం మనం చదువుతాం. చదవండి. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదు. నా రక్షణ ఏంటంటమా? నా రక్షణ అతనికి చూపించదను. చూపించదను ఏంటంటే దేని తీర్చేదారు చెప్పండి? దీర్ఘాయు చేత. బైబిల్లో దీర్ఘాయు చేత ఉన్నవాళ్ళు ఉన్నారు. మొదటి వ్యక్తి ఎవరంటే అబ్రహాం. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 175 సంవత్సరాలు. అతనికి దీర్ఘాయువు అంటే ఏంటి చెప్పాలన్నా, దేవుడిచ్చిన రక్షణ కృప అనుభవిస్తాడు. ఒకటి ఏంటి చెప్పండి? రక్షణ అనగా ఏంటి చెప్పండి? మనిషి చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపడితే అతని పాపంలో క్షమాపణ కలుగుతుంది. రక్షణ నీకు ఏం చేస్తుందంటే, నీకు దేవునికి ఏమిస్తుంది చెప్పండి? రక్షణ మన పాపం విషయంలో మనకి విడుదల ఇస్తుంది, పాపం నుంచి విడుదల ఇస్తుంది రక్షణ. మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు రక్షిస్తాడు. రెండవది ఏంటంటే చెప్పండి, తన జీవితంలో కాలంలో దేవుడు తనకిచ్చిన పని విషయంలో చేసిన ద్వారా తృప్తి కలుగుతారు. దేవుడు నాకేం పని ఇచ్చాడు? నాకు సేవ పని ఇచ్చాడు. మీకు ఒక్కొక్కరికి ఒక పని ఇచ్చాడు. మనకి ఎన్ని పనులున్నా కొందరినైనా ప్రభు వైపు తిప్పాల. ఒక ఆయన దైవజనుడు ఏం పాట పాడి చెప్పండి? నేను ఏం చేశానయ్యా నీకోసము, ఈ బ్రతుకు ఇచ్చావు, మనకు ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చిందంటే మన ద్వారా కొన్ని ఆత్మలైన సంఘంలోకి రావాలి. మనకిచ్చే ఆయుష్ కావచ్చు. కరోనా కాలంలో చాలామంది చనిపోయారు, పాస్టర్లు చనిపోయారు, విశ్వాసులు చనిపోయారు. అయితే దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ కాలము కొన్ని ఆత్మలైన ప్రభు కొరకు మనం సంపాదించాలి. ఇక్కడ ఒక 3 వ్యక్తులు మీకు చూపిస్తాను. ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదాం, చూడండి. ఆదికాండంలో ఏమమ్మాయి ఛార్జింగ్ లేదా? ఇది ఒకసారి ఇవ్వండి, వేరే ఫోన్ పోయింది, ఇక్కడ అన్నీ పోయింది. నానా అది బంద్.